మాఘపురాణం 27వ అధ్యాయం సులక్షణ మహారాజు కథ. వృత్రుమద మహర్షి జహ్నామునితో ఇట్లనెను. జన్మ సంసారమను సముద్రమును దాటనక్కర్లేని సాధనమే మాఘమాస వ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను వినుము. పూర్వం ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షుడను రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పాలించువాడు. వానికి 9 భార్యలు ఉన్ననో సంతానం మాత్రము లేదు. రాజులందరినూ వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదని విచారం మాత్రం రాజుకు తప్పలేదు. నేనేమి చేసినా కులవర్ధుడగును పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేని వారికి దరిద్రునికి కృతజ్ఞునకు వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదని అందురు. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమునకు పోయి అచట పెద్దలకు ప్రార్థించినచో పుత్రుడు కలుగుటకు వారేమైనా ఉపాయం చెప్పగలరేమో ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించును. అనేక మంది మహర్షులు కల నైమసారణ్యమునకు పోవటియే మంచిదని నైమసారణ్యమునకు వెళ్ళెను. అచట మునులకు నమస్కరించి తన బాధను వానికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి. రాజా వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు. సర్వసంపన్నుడు అయినను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్పాండ దానమును చేయలేదు. అందువలన నీకు ఈ జన్మలో సంతానం కలుగలేదు. ఇందువలనే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానం కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానం కలుగు ఉపాయం చెప్పుడని ప్రార్థించెను. అప్పుడు మునుడొక ఫలమును మంత్రికిచ్చి రాజునికిచ్చిరి. దీనికి నీ భార్యలందరికీ పెట్టుము. ఇందువలన నీకు 9 పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చును. రాణులు సంతోషముతో వానికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమునుంచెను. స్నానము మున్నగినవి చేయలేక లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కటియే ఆ ఫలము తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను రాణులను తర్కించి అడగగా వారు తమకు తెలియదనిది. తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు ఏమీయూ చేయలేక ఊరుకుండును. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టులయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టం లేదు. ఆమె గర్భం పోవుటకై వారెన్నయో ప్రయత్నములు చేసిరి. కానీ దైవబలమున అవి అన్నయూ వ్యర్థములయ్యెను. కానీ వారు చేసిన ప్రయత్నం వలన గర్భపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడెను. ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలిసిపోయెను. ఒక పుత్రిని కని ఎడలు తెలియక పడియుండును. గుహలో ఉన్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగ వాని బాధ ఆ శిశువునికి లేకుండా చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగి వానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడిని పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండును. అచటి సరస్తీరమున అతడొకనాడు కొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామముల వారు ఆ సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడే వచ్చిరి. అట్లు వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానం లేని గృహస్థు ఒకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవాలని అని తలచి ఈ బాలురెవరు, ఎవరి సంతానము, అడవిలో ఎలా విడువబడెను అని ఎంత ఆలోచించినో వానికి సమాధానం దొరకలేదు. వనమున జలమున గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా. ఆయననే నాకీ బాలుని ఇట్లు చూపినాడని తలిచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని 2 భార్యలు ఎవరికి వారే ఆ బాలుని పెంచవలనని
పరస్పరం వివాదపడుచుండిరి. ఈ విధముగా 2 సంవత్సరములు గడిచెను. ఒకనాడు గృహస్థి ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడిచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని ఎంత వెదికినో కనిపించలేదు. అడవిలో విడవబడిన బాలుడేడ్చుచు ఇంటి వలనున్న తులసి పొద వద్దకు వెళ్ళెను. అచటే పడుకుండును. తులసి స్పర్శ వలన బాలున కావనమున ఎట్టి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది. ఎవరినూ లేని ఆ బాలుడు ఏడ్చుట తప్ప మరేమీ చేయగలడు. వారి ధైర్యము, నిస్సహత ఆ అడవిలో నుండు పశుపక్షాదులోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచటికి వచ్చినవి. బాలుని నిస్సహాయత, ధైర్యము వానిలోని దివ్య లక్షణమును మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులను కన్నీరు కార్చినవి. ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు, పశుపక్షాదులు ఇట్టి సహానుభూతి నందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా. అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వానికి దుఃఖం ఎట్లుండునో కదా. బాలుడు పశుపక్షాదులు విభిన్న జాతుల వారైనను వారిలో పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలం ఒక చోట నుండి వచ్చినదే. అదే దివ్యత్వం. కానీ విచిత్రమేమనగా బాలునికి తన జాతిదే అయిన స్త్రీ వలన ఆపద వచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య, ఆమెలోని దివ్యత్వం లోపించినది. సృష్టి విచిత్రమని అనుకొనిట తప్ప మనకే సమాధానము తోచదు. ఇదియే భగవంతుని లీల. అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎంత వానిపై పడకుండా రెక్కలతో నీడని కల్పించినవి. తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములను తేనె, ముగ్గిన పండ్లు వంటి ఆహారములు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములు చేసి వాని దుఃఖములను మాన్పించి తమ ఉపచారములచే వానికి ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పదలో నుండిట, తులసిని జూచుట, తాకుట మున్నగు పనులను ఆధ్యాత్మికముగా చేసిట, పవిత్ర తులసి దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతన పొందగలిగెను. తన జాతికి చెందిన పశుపక్షాదులు సానుభూతిని, ఉపచారులను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారం వలన ఇట్లు సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను. అప్రయత్నముగా వాని నోట నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్చారణాశక్తి కలిగినది. అతడా మాటలను పలుకుచూ తులసి పదలో నివసించుచు ఆడుకొనుచు కాలమును గడుపుసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక్క బాలున కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఎండలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహము చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన, మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహం కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖమంతం వచ్చును. పాపములు పోగొట్టుకొనవచ్చును. భగవదానుగ్రహం మరింత పొందవచ్చును. రాజకుమారుని పూజ, శ్రీహరి అనుగ్రహం. సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్య ఏమైనదో తెలుసుకొనవలనని సేవకులను పంపి వెదికించెను. కానీ ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరుకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వం నందువలనే శ్రీహరి నామస్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండును. తల్లి, తండ్రి, తాత, సోదరుడు ఇట్టి బంధువుల నెరగుడు. కేవలం శ్రీహరి నామోచ్చారణము, శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనం కలుగలేదు అని విచారం వానికి కలిగెను. ఆయనను శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము ఆచరింపమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము, పూజ మున్నగు వానిని ప్రారంభించెను. మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారిని పూజాంతమున శ్రీహరి వానికి దివ్య దర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగలించుకొనెను. ఓ బాలక, నా భక్తుడువైన నీకు వరమునిత్తును, కోరుకోమని పలికెను. బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలమును గ్రహింపమని కోరెను.
శ్రీహరి, బాలక, నీవు రాజువై ఈ భూమిని చిరకాలం పాలింపుము. మాఘమాస వ్రతమును మానుకము. పుత్రపౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము. రాజువై చిరకాలం కీర్తిని, సర్వ సంపదలను, సర్వ సమృద్ధులమును, సర్వ సుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువుగా చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరమని పలికెను. అచటనున్న సునందుడును వానిని పిలిచి రాజకుమారిని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగా అంతర్ధానమందెను. సునందుడను రాజకుమారిని తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారిని పూర్వవృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించును. పుత్రిని వానికి అప్పగించెను. తన స్నానమునకు తాను పోయెను. సులక్షణ మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరెడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువని చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలను సమాగానమును చేసి పరలోకమునకు భర్తను అనుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధకర్మలు ఆచరించును. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగా ప్రజారంగముగా చిరకాలము రాజ్యమును పాలించును. పుత్రులను పౌత్రులను పెక్కుమందిని పొందెను. అప్పుడప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోనూ మనములతోనూ భార్యలతోనూ కలిసి జీవించుయున్నంత వరకు మాఘమాస వ్రతము ఆచరించెను. తొదుకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నాముని ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును విడువక ఆచరింపవలయను. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు. ఈ వృత్తాంతమును వినుడ వాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతము ఆచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములను అంది శ్రీహరి సాన్నిధ్యమునందును సందేహం లేదు అని జహ్నామునితో కృత్రిమద మహర్షి చెప్పెను. జై శ్రీమన్నారాయణ.